రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం జీనబాడు గ్రామ సమీపంలో రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరి పరిస్థితి, ఒక మృతదేహం లభించగా మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, అనంతగిరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు గల్లంతైనట్టుగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించడం జరిగింది. ఫారెస్ట్ వాచర్ అప్పలరాజ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఆ రైవాడ జలాశయాన్ని దాటేటువంటి ప్రయత్నం చేశారు బోట్ లో. ఈ క్రమంలోనే ఆ పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతైనటువంటి పరిస్థితి. ఒకరి మృతదేహం కూడా లభ్యమైంది. మిగతా మృతదేహాల కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి, మిగతా వారి ఆచూకీ కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముతున్నాయి ఏజెన్సీలో. పూర్తిగా ఆ రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడడం చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గాలింపు కొనసాగుతుంది. మరి కాసేపులోనే వారి ఆచూకీ లభ్యమయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం జీనబాడు గ్రామ సమీపంలో రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభించగా మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.